ఇవాళ మీరు న్యూస్లో చూసే ఉంటారు. కేరళలో ఒక అంబులెన్స్కి ఒక కార్ డ్రైవర్ దారి ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 2 minutes పాటు అంబులెన్స్ గట్టిగా సైరన్ వేసుకొని వెళ్తూ ఉంది అండ్ డ్రైవర్ కంటిన్యూస్గా హార్న్ కొడుతూనే ఉన్నాడు. అయినా సరే ఆ కార్ డ్రైవరు అంబులెన్స్కి దారి ఇవ్వలేదు. అంబులెన్స్లో ఎంతో సీరియస్ కండిషన్లో పేషెంట్ ఉంటే కానీ అంత కంటిన్యూస్గా హార్న్ కొడుతూ ఉండరు కదా. అంబులెన్స్లో ఏమో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండుంటారేమో. సో అంబులెన్స్కి దారి ఇవ్వాలి అనే కనీస ఇంగితం, కామన్ సెన్స్ లేదు ఆ డ్రైవర్కి. సో రిపీటెడ్గా హార్న్ కొడుతున్నా కానీ పక్కా జరగట్లేదు. ఒక దారి ఇవ్వట్లేదు అంబులెన్స్కి. సో అంబులెన్స్లో ఉన్న పేషెంట్కి టైంకి ట్రీట్మెంట్ అందక ఏమన్నా జరిగితే దానికి ఎవరి బాధ్యత? సో ఈ విషయంలో కేరళ పోలీసుల్ని బాగా మెచ్చుకోవచ్చు. ఆ కార్ డ్రైవర్కి 2.5 లక్షల పెనాల్టీ వేశారు. అతని డ్రైవింగ్ లైసెన్స్ని రివోక్ చేయడం జరిగింది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం చేశారు అండ్ 2.5 లక్షల ఫైన్ విధించారు. సో పెనాల్టీలు ఎక్కువ ఉంటే కానీ జనాల్లో మార్పు రాదు. సో పెనాల్టీ పర్పస్ ఏంటి అంటే ఆ తప్పు చేసిన వాడికి శిక్ష వేయడం ఒకటే కాదు, అటువంటి తప్పు చేయాలని ఆలోచన ఇంకెవరికైనా వస్తే కూడా వాళ్ళకి భయం ఏర్పడాలి. సో అంత పెనాల్టీ తలుచుకుంటేనే భయపడాలి. సో అంత హెవీ పెనాల్టీస్ ఉంటే కానీ జనాల్లో మార్పు రాదు. ఏదో పేరుకి నామకే వాస్తే 1000-2000 అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఈ విషయంలో కేరళ పోలీసులను చాలా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ.